చేసినామో ఇప్పుడు మనం అందరం కలిసి ఎవరి బిడ్డలం? ఇదైతే కన్ఫామా? దేవుడు బిడ్డలమే మనం అందరం. మనందరికీ తండ్రి ఒక్కడే దేవుడు. ఆ దేవుడు బిడ్డలం. ఓకే, మరి ఆ దేవుడు అలా బిడ్డలు ఖరాబ్ అయితే చూస్తాడా? చూడడు. అందుకే రాముని అవతారం ఇచ్చి భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అలా ధర్మం తప్పిన మనల్ని, అంటే అంకరగా బతుకుతున్న మనల్ని సీద చేయడానికి రాముడు వచ్చింది. మరి రాముని మాటలు వినన్నా, రాముడి ఫోటో వేసుకున్నాడు. రాముడు మనల్ని ఎందుకోసం వచ్చిండు? నా బిడ్డ అంకరగా బతుకుతున్నాడు, సీద చేయడానికి పోతున్నా అని మీదికెళ్ళి కిందికి వచ్చింది. రాముడు ఒక ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే ఒక విగ్రహం పెట్టుకోవాలి. కానీ ఆ చూసినప్పుడల్లా, ఆ రాముని విగ్రహం చూసినప్పుడల్లా రాముడు ఏం చెప్పిండు అన్నది గుర్తు రావడం కోసం రాముని విగ్రహం. ఇప్పుడు సునీత మేడం చూస్తున్నారు. సునీత మేడం అంటేనే భగవద్గీత అని మీకు ఫిక్స్ అయిపోయింది కదా. అంటే మేడం ఏడిపోయినా భగవద్గీత చెప్తారు. అలాగే రాముడు ఒక గుడి ఎందుకు కట్టుకోమన్నారు? ఇలా రాముని గుడికి పోవాలి. రాముని గుడికి పోయి రాముని ముఖం చూడగానే కోరిక కాదు రావాల్సింది ధర్మం అని మనకు చెప్పడానికి రాముని గుడిని గ్రామాలలో కట్టమని చెప్పింది. మనం ఏం చేస్తున్నాం? రాముని గుడి కట్టినాం, విగ్రహం పెట్టినాం, ఆయన ముఖం మీద కొబ్బరికాయ అగరబత్తి వేసి ఇంకేం చేస్తున్నాం? పనికి మన కోరికలు వాడేస్తున్నాం. కానీ ఆయన ఏం చెప్పిండో అలా బతికితే అడగాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే ఎలా బతుకుమన్నాడు మనల్ని? ధర్మంగా. నీ బాధ్యత ఏంటి? నీ ధర్మం ఏంటి? నువ్వు ఫస్ట్ బిడ్డగా వచ్చినావు భూమికి, పైసలు ఎలా సంపాదించాలి? ధర్మంగా. ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం ధర్మము. ఒకరికి హెల్ప్ చేయడం ధర్మము. తర్వాత అత్తగా, బిడ్డగా, కోడలిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా, నానమ్మగా నీ బాధ్యత ఏంది? తెలుసు కదా మనకి. మన బాధ్యత ఏంది మనకు తెలుసు. అలా కరెక్ట్గా జీవిస్తున్నామా? నిజంగా కూతురుగా ఎలా జీవించాలో జీవిస్తున్నామా? నిజంగా కోడలుగా ఎలా జీవిస్తున్నామా? అంటే అంకర టింకర్గా జీవిస్తున్నాం. ఇలా జీవించకుండా